హాయ్ అండి. భారీ అగ్ని ప్రమాదం. ఈ భారీ అగ్ని ప్రమాదంలో 10 మంది పసికందులు సజీవ దహనమయ్యారు. ఇది ఎక్కడ ఏంటి అంటే ఉత్తరప్రదేశ్‌లో ఒక మెడికల్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. తెలుసుకుందాం ఈ వీడియో గురించి. లక్నో, ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కళాశాలలో నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించి 10 మంది చిన్నారులు సజీవ దహనమయ్యారండి. ఈ వార్డులో అప్పటికే 47 మంది పసికందులు చికిత్స తీసుకుంటున్నారు. అక్కడ ఒక్కసారిగా షాక్ సర్క్యూట్ వల్ల కానీ ఎందువల్లైనా కానీ భారీగా మంటలు వ్యాపించి అసలు ఆ మంటలు రావడంతో అక్కడ ఉన్న పేషెంట్లు కానీ గర్భిణీ స్త్రీలు కానీ సిబ్బంది కానీ ఒక్కసారిగా భయాందోళనతో బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రాణరక్షణ కోసం బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి పక్క వాళ్ళ గురించి ఆలోచించారు కదా. ఆ టైంలో ఈ టైంలో ఒక తోపులాట కూడా జరిగింది. బాగా తోపులాట జరగటం, ఇక అక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలని తీసుకొని బయటికి పరిగెత్తారు. అప్పటికే ఆ యూనిట్లో 47 మంది చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు సిబ్బంది. కానీ అప్పటికే పరిస్థితి విషమించి 10 మంది పసికందుల దాకా సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడినట్టే అయింది. యోగి ఆదిత్యనాథ్ గారు కూడా దీనికి సంబంధించి తమ సంతాపాన్ని తెలియజేశారు. అసలు ఇది దేని వల్ల జరిగింది, ఎలా జరిగింది, అసలు షాక్ సర్క్యూట్ ఎలా అయింది అనే నేపథ్యంలో కూడా అక్కడ ఎంక్వైరీ జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్న సిబ్బంది పోలీసులు వెంటనే స్పందించి ఫైర్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు సహాయ చర్యలు కూడా చేపట్టారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. చాలామంది అసలు అక్కడికి వచ్చిన పేషెంట్లు కానీ గర్భిణీ స్త్రీలు కానీ చికిత్స తీసుకుంటున్నప్పుడు నార్మల్ చెకింగ్కి వచ్చిన వాళ్ళు కానీ చాలామంది కొంచెం గాయాలు పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన పసికందులకి కొంచెం నాణ్యమైన చికిత్స అందించాలని యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడ వాళ్ళకి ఆదేశించారు. ఏదైనా కానీ ఈ ఘటన చాలా బాధాకరమైంది. ఇప్పుడు పసికందులకి ఏం తెలిసిద్దండి, ఇప్పుడు ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలి. అసలు దీనివల్ల ఆ తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడతారు, ఎంత బాధపడతారో అది వాళ్ళకే తెలిసింది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.